నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. బీజేపీ శ్రేణులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ దిశానిర్దేశం. సాత్నాల మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం ప్రారంభం. బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం. ప్రభుత్వ విధానాలపై మండిపడ్డ మాజీ మంత్రి జోగురామన్న. రిజర్వేషన్ల అంశం కేంద్రం ఆధీనంలో ఉందంటూ దాటవేస్తున్నారని మండిపాటు. సాత్నాల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం నూతన సాత్నాల మండల కేంద్రంలో బీజేపీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు కరుణాకర్ రెడ్డి, అశోక్ రెడ్డి, అస్తక్ సుభాష్, పోతరాజు రమేష్, సురేష్, పంద్రరాము, రాథోడ్ రోహిదాస్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ పరమల గరుపురారది పార్వతి గోత్రుణ పరమపదే తృణ పార్వతి గోత్రుణ పరమపదే భారత్ మాతా కీ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జ్ఞానేశ్వర్ ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలకు వేదికగా నూతనంగా ఏర్పడిన మండలంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఎలా ఆదరించారో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీని ఆదరించాలని కోరారు. కార్యకర్తలు కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారం దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజల కష్టాలలో పాలు పంచుకునే విధంగా ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ నిత్యం ప్రజలలో ఉంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మండల కేంద్రంలో ఒక కార్యాలయం ఉండాలన్నటువంటి ఆలోచనతోని ఈరోజు కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఏ గ్రామంలో ఏ ఇబ్బంది ఉన్నా ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు ఉన్నటువంటి మధ్య వారధిగా ప్రజా సమస్యలు ఏవైనా సరే ప్రభుత్వం పరిష్కార దిశగా అదేవిధంగా పోరాటం ద్వారా అనేక రకాలుగా సంవత్సరాల తరబడి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలతో మమేకమై ఈ సందర్భంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తుంది. సంవత్సరాల తరబడి కష్టపడుతున్నటువంటి మీరు వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా అధికారికంగా ఆ గ్రామాలకు, ఆ మండలాలకు నాయకత్వం వహించే విధంగా ప్రజల మధ్యన ఉండి ప్రజలతో మమేకమై ప్రజల కష్టసుఖాలను ఎప్పటికప్పుడు పట్టించుకుంటూ ప్రజల మన్ననను పొందాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఆదిలాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నిరంతరం ప్రజల మధ్య ఉంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులను మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగానైతే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా గోడం నగేష్ గారిని నిన్ను మనస్తో ఆశీర్వదించారో అదే రకమైనటువంటి ఆశీర్వాదాన్ని రేపు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ నిండు మనస్తో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఆశీర్వదించాలని పేరు పేరున ఆదిలాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోకి వస్తుందంటూ దాటివేసే ప్రయత్నాలు చేయడం సరికాదని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేసేంత వరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని, బీసీలకు అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న మండిపడ్డారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
సమావేశంలో నాయకులు మార్షెట్టి గోవర్ధన్, రౌత్ మనోహర్, మెట్టు ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకెన్ని రోజులు బీసీలను మోసం చేస్తారని ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం కేంద్రం ఆధీనంలో ఉందంటూ చేతులు దులుపుకోవడం సరికాదని, అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు బిల్లుకు చట్టబద్ధత తెస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ప్రతి ఏటా బీసీలకు 20,000 కోట్ల నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, దీనికి కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేకపోయినా ఎందుకు అమలు చేయడం లేదన్నారు. ఖచ్చితంగా దీనికి రేవంత్ రెడ్డి గారికి ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఏం చెప్పినావు? కేవలం 42% పేరుతోటి స్థానిక సంస్థల్లో అర్బన్ బాడీస్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బిల్లు పెట్టి బిల్లు కేంద్రానికి పంపినా నా చేతిలో ఏం లేదు, ఇక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తప్ప బీసీలకు ఇంకా స్థానిక సంస్థలలో అర్బన్ బాడీస్లో రిజర్వేషన్లు రావని చెప్పిన. ఓకే, ఇది కేంద్రం మీద ఏదో దుమ్మెత్తిచ్చి రాజకీయ పబ్బం గడపడానికి కొరకే రేవంత్ రెడ్డి గారు పనిచేసినాం అనేది మాకు పూర్తిగా అర్థమైంది. కానీ నీ కామారెడ్డి డిక్లరేషన్లోనే ఉన్నాయి ఇంకా చాలా, అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల్ని నువ్వు చాలా చెప్పినావు కదా. బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్లో పెడతాను చెప్పినావు. ఇది కేంద్రానికి సంబంధమా? 2 బడ్జెట్లు అయినాయి. ఇలా 20,000 కోట్ల రూపాయలు కాదు కదా, నువ్వు 5,000 కోట్ల రూపాయలు కూడా పెట్టలే. మహాత్మా జ్యోతి బాఫులే పేరుతో చట్టబద్ధత కలిగిన బీసీ సబ్ ప్లాన్, 10 లక్షల వరకు ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణాలు, విద్యార్థులకు 100కు 100% ఫీజు రియంబర్స్మెంట్, చేతి వృత్తులతో జీవనోపాధి పొందుతున్న వారికి పథకాలు వంటి అనేక హామీలను ప్రభుత్వం అమలు చేయకుండా బీసీలపై చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. ఇకనైనా ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కానీ ఇలా బీజేపీ ప్రభుత్వం మీద ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ల ధర్నాలు చేసి డ్రామాలు చేస్తామంటే తప్పకుండా బీసీలు రేపు రాబోయేటటువంటి రోజుల్లో నీకు ఓటు ద్వారానే పాతరేస్తారు. రేవంత్ రెడ్డి, నువ్వు బీసీలు అంటే అమాయకులు అనుకుంటున్నావు, బీసీలను మోసం చేయొచ్చు కదా అనుకుంటున్నావు. కానీ బీసీలను నువ్వు ఎన్ని రోజులు మోసం చేస్తావు? ఇలా బీసీలలో కూడా ఒక చైతన్యం వచ్చింది. ఇట్లా రేవంత్ రెడ్డి గారు అతి ఆశ చూపి ఈరోజు మనని మోసం చేసిండు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో బీసీ సంఘాల ఆధ్వర్యంలోనే రేపు అతి త్వరలో అన్ని బీసీ సంఘాల నాయకులతోటి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులు కలుస్తాం. బీసీ సంఘాల ఆధ్వర్యంలోనే రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పేటటువంటి కార్యక్రమాలు తీసుకుంటాం. ఒకవేళ నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే ఒక రిజర్వేషన్ల విషయమే కాకుండా నీ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి ఇవన్నీ కూడా పేదోళ్ళకి చెప్పినాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు జన్మదిన వేడుకలను స్థానిక ప్రజాసేవ భవన్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్న అనంతరం మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు మునిగెల నర్సింగ్, నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, బండి దేవిదాస్చారి, దొగ్గలి రాజేశ్వర్, సంద నర్సింగ్, మహమ్మద్ రఫీక్, అజయ్, రామ్రెడ్డి, అతిక్ ఉర్ రెహమాన్, అయూస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా మంత్రిగా జూపల్లి కృష్ణారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆయన లాంటి అనుభవజ్ఞులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా రావడం అదృష్టమన్నారు. ఆయన నేతృత్వంలో తన ఆదేశాలకు అనుగుణంగా కలిసి పనిచేస్తామని,
పార్టీని మరింత బలోపేతం చేసి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. రాష్ట్ర ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారి జన్మదినం సందర్భంగా 71వ జన్మదినం సందర్భంగా మరి ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి మరి జూపల్లి కృష్ణారావు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి జూపల్లి కృష్ణారావు గారు పలుమార్లు శాసనసభ్యునిగా పలు పర్యాలు రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితేనేంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవజ్ఞులు వారు మన జిల్లాకు మరి వెనుకబడ్డ ఆదిలాబాద్ పూర్వ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా రావడం చాలా శుభ పరిణామం. తప్పకుండా మరి ఆయన నాయకత్వంలో పూర్వ జిల్లాలో మొత్తం జిల్లా పరిషత్తులు అయితేనేంది రేపు మండల పరిషత్తులు పురపాలక సంఘ ఎన్నికల్లో మరి అందరం కష్టపడి తప్పకుండా విజయదుందుబి మోగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తలమడుగు మండలంలోని సుంకిడి నుండి రాంపూర్ వరకు అంతర్రాష్ట్ర రహదారి అధ్వానంగా మారింది. రహదారి పూర్తిగా గుంతలమయం కావడంతో వర్షాకాలంలో నీరు నిండి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్న నేపథ్యంలో గ్రామస్తుల ఇక్కట్లపై ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. జిల్లాలోని పలు మండలాల్లో అంతర్రాష్ట్ర రహదారులు పూర్తిగా దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ముఖ్యంగా వానాకాలంలో రహదారులు గుంతలమయంగా మారడంతో నడక సైతం నరకప్రాయంగా మారుతోంది. తలమడుగు మండలం సుంకిడి నుండి రాంపూర్ వరకు అంతర్రాష్ట్ర రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. గుంతల్లో వర్షపు నీరు ఉండడంతో రాత్రిపూట ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిత్యం వందలాది వాహనాల రాకపోకలు సాగించే రహదారి దెబ్బతినడంతో గ్రామస్తుల ఇక్కట్లు రెట్టింపయ్యాయి. ప్యాసింజర్ ఆటోలలో ఆ వైపుగా వెళ్లాలంటేనే జంకే పరిస్థితి నెలకొనడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. గంటల సమయం వృధా అవుతుండడంతో పాటు రోడ్డు అధ్వానంగా ఉండడం కారణంగా ఆటోలు సైతం మరమ్మతులకు గురవుతున్నాయని ఆటో యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా ప్రమాదాలు జరిగితేనే అధికారులు తాత్కాలికంగా గుంతల్లో మట్టి నింపి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి వాహనదారుల ఇబ్బందులను దూరం చేయాలని స్థానికులు కోరుతున్నారు. సుంకిడి నుంచి ఆదిలాబాద్కి పోవాలంటే గంట టైం పడుతున్నది, లేదంటే 20 నిమిషాల్లో పోయేటోళ్ళకి గంట టైం పడుతున్నది. ఏడ చూసినా లొందలు ఉన్నాయి. లొందల వల్ల ఏ రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోకట్లేరు. కావున దయదలిచి రోడ్డు గుంతలున్న జాగాల ఒక రోడ్డుని ఒక సరైన పద్ధతిలో లెవెలింగ్ చేయాలని కోరుకుంటున్నారు. ఈ రోడ్డు గుంతలు బాగా పెద్దగా ఉన్నాయి. వర్షాకాలంలో వర్షం పడితే నీళ్లు నిండి ఉంటున్నాయి. చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి. ఇక్కడ ఈ లొందలు ఊడిపేస్తే బాగుంటుంది. ఎవరు పట్టించుకోలేరు. చాలా రోజుల నుంచి లొందలే ఉన్నాయి. లొందలు ఊడిపేస్తే బాగుంటుంది. జిల్లాలో లంబాడీలు వైభవంగా జరుపుకునే తీజ్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో స్థానిక న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉత్సవాలను నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తీజ్ పండుగను లంబాడీలు సాంప్రదాయం ప్రకారం వైభవంగా జరుపుకుంటున్నారు. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలు శనివారం సాయంత్రం నుండి ప్రారంభమయ్యాయి. స్థానిక న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో తీజ్ వేడుకలు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సాగాయి. ముందుగా శివపార్వతులు, జగదంబామాత, సేవాలాల్ మహారాజ్ చిత్రపటాలకు పూజలు చేసి భోగ్ భండార్ను సమర్పించారు. వెదురు బుట్టలను చేత పట్టుకుని సాంప్రదాయ గీతాలను ఆలపించారు. పంట పొలాల నుండి మట్టి సేకరించి అందులో గోధుమలు పోశారు. ఈ మట్టిలో రోజు ఉదయం సాయంత్రం నీళ్లు చల్లుతారు. కృష్ణాష్టమి వేడుక వరకు 9 రోజుల పాటు తీజ్ నృత్యాలు చేసి
వేడుకలు జరుపుకోనున్నారు. అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం తీజ్ మహోత్సవాన్ని ఘనంగా జరిపినట్లు సమాజ్ పెద్దలు తెలిపారు. ఏళ్లుగా వస్తున్న ఆచారాలను సైతం ఆదివాసీలు పాటిస్తూ సంస్కృతి వైభవాన్ని చాటుతున్నారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో పిల్లలు కోడంగ ఆటలు ఆడుతూ గిరి గ్రామాల్లో సందడి చేస్తున్నారు. కోడం కట్టెలపై నడుచుకుంటూ అనాదిగా వస్తున్న సాంప్రదాయాన్ని భావితరాలకు సైతం అందిస్తుండడం విశేషం. ఆదిలాబాద్ రూరల్ ఏజెన్సీ గ్రామాల్లో ఆదివాసీ సాంప్రదాయాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. శ్రావణ మాసంలో పిల్లలను కర్రలతో నడిపించే కోడంగ్ ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. వెదురు బొంగులతో తయారు చేసిన కోడంగ్పై పిల్లలు నిలబడి సరదాగా నడుస్తూ సందడి చేస్తున్నారు. గతంలో సరైన రోడ్లు లేనప్పుడు బురద రోడ్లను దాటడానికి ఈ కోడంగ్లను ఉపయోగించేవారు. ఈ ఆచారం ఆదివాసీ సంస్కృతి జీవన శైలిని ప్రతిబింబిస్తుంది. అయితే తరతరాలుగా వస్తున్న ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరం సైతం పాటిస్తూ వాటి ప్రాధాన్యతను చాటి చెబుతోంది. మారుమూల ఆదివాసీ గూడాల్లో నేటికి అనాదిగా వస్తున్న ఆచారాలను పాటిస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో పిల్లలను కర్రలతో నడిపించే కోడంగ్ సాంప్రదాయాన్ని పాటిస్తుండడంతో గ్రామాల్లో చిన్నారులు సందడిగా గడుపుతూ కనిపిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. బీజేపీ శ్రేణులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ దిశానిర్దేశం. సాత్నాల మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం ప్రారంభం. బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం. ప్రభుత్వ విధానాలపై మండిపడ్డ మాజీ మంత్రి జోగురామన్న. రిజర్వేషన్ల అంశం కేంద్రం ఆధీనంలో ఉందంటూ దాటవేస్తున్నారని మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.